చిత్రపల్లి క్యాష్ మన నవీన్ పేరు చెప్తే అవుతుంది, లేకపోతే ఫేస్బుక్ పేరు చెప్తే అవుతుంది. ఎందుకు మనమే స్వయంగా ఏం చెప్తాను, రాజ్యాంగ బాబా ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఓటు హక్కు ఇచ్చారో ఆ ఓటు హక్కుని మన జాతి బట్టి ఎవరైతే మనం ఓటు చేయమని ఎన్నికలు నిలబడుతున్నారో ఆయనకి మనం ఓటు వేయట్లేదు. ఎవరికి వేస్తాను? ఫ్యాన్కి, సైకిల్కి, మోటర్లకి, బిర్యానీకి, 1000కి, 2000కి, చీరకి, ముక్కుపోలకి, అంతే కదా వేస్తాను. ఈరోజు ఇలా చేసుకోవాలి. రానున్న రోజుల్లో మన పిల్లల పరిస్థితి, రానున్న రోజుల్లో మన పిల్లల భావోద్వేగాల పరిస్థితి కొంచెం వేడిగా ఉంది కదా. ఇంకా మిగిలి ఉన్న మా చెట్లండి దాడి చేసిన తర్వాత కూడా ఎంత ఎత్తున ఇవి ఎదిగి ఉన్నాయో చూడండి. వీటి చెట్టు యొక్క వయసుని అంచనా వేసినా కూడా సైంటిఫిక్గా మేము ఎన్ని సంవత్సరాలు మించి ఉంటున్నాం. ఈ సమాధులు 1977లో మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు, బోని గంగమ్మ చనిపోయినప్పుడు, బోని అప్పకొండ గారు చనిపోయినప్పుడు నా తల్లిదండ్రులు మేమందరం కలిపి 2015లోను, మా అన్నయ్య గారు చనిపోయినప్పుడు, మా డాడీ గారు చనిపోయినప్పుడు సుమారు 4 సమాధులండి ఇవి. మేము చక్కగా వేసుకున్న ఈ శిథిల వ్యవస్థలను చూస్తున్నారు కదా. 17వ తారీఖున సంఘటన జరిగినప్పటికీ ఏ విధమైన ప్రిలిమినరీ ఎంక్వైరీ కానీ, ఈ సీసీటీవీ ఫుటేజ్ని కానీ, మా స్థలానికి ఎదురుగా ఉన్న ఈ ఫుటేజ్లు అన్నింటినీ కానీ పరిశీలిస్తే టేక్ షెట్ అండి, స్టీలు, సిల్వరీ రైలింగ్ అంతా చాలా దారుణంగా, దౌర్జన్యకరంగా, అది అక్కడ పడి ఉన్న నా చెప్పు ఈడ్చి చాలా భయంకరమైన దౌర్జన్యానికి పాల్పడ్డారండి. ఇప్పుడు ఆ యొక్క జేసీబీలతో మా తోటంతటినీ కూల్చేస్తున్నారు. కేవలం 50 సంవత్సరాలుగా ఉన్న మమ్మల్ని చూడండి, విరిగిపడి ఉన్న మా షెడ్స్, షాపులు